హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి జరిగే ఈ పోటీలో అందరికన్నా ముందు దూసుకెళ్లిపోయే వాళ్ళు ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో తలపడతారు, విజేతలుగా నిలబడతారు, అక్షరాల ₹1,00,000 అండ్ ద ప్రెస్టీజియస్ ట్రోఫీని గెలుచుకుంటారు. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడతారో తెలుసుకోవాలంటే తేల్చుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి శివ హరీష్ వాళ్ళ మదర్ స్వర్ణలత గారితో లెట్స్ వెల్కమ్. స్వర్ణలత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ శివ హరీష్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఏ స్కూల్? రవీంద్ర భారతి స్కూల్. ఓ వైజాగ్ నుంచి వచ్చేసావా? ఎప్పుడు పిల్లలు బీచ్ లో ఉంటాడండి? అవునండి. వెరీ నైస్. మరి హరీష్ వాట్ ఆర్ హాబీస్? రీడింగ్ జీకే బుక్స్, కలెక్టింగ్ స్టాంప్స్ అండ్ కాయిన్స్, లిజనింగ్ అండ్ లెర్నింగ్ మ్యూజిక్. అమ్మ బాబోయ్ బోల్డ్ ఉన్నాయి. లిజనింగ్ అండ్ లెర్నింగ్ మ్యూజిక్. సంగీతం క్లాసికలా? ఎస్. పంపిస్తున్నారండి క్లాసెస్? అవునండి. 7 years నుంచి నేర్చుకుంటున్నాడు. వెరీ నైస్. శివ హరీష్ మరి నువ్వు పెద్ద ఏమవుతావు? IITian. ఐఐటిఎన్ బాగా చదువుతాడండి? చాలా బాగా చదువుతాడు. మీరు చెప్పక్కర్లేకుండా కొంచెం పుష్ ఉండాలి కొంచెం కానీ వాడంతటి వాడే బాగానే చదువుతాడు, పర్వాలేదు. మీ ఛాంపియన్ చూస్తారమ్మా? రెగ్యులర్ గా చూస్తాను. మీరు ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. మరి హరీష్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ సంగారెడ్డి నుంచి సౌమ్య వాళ్ళ మదర్ సురేఖ గారితో లెట్స్ వెల్కమ్. సురేఖ గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ సౌమ్య. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th ఏ స్కూల్ అమ్మా? సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్. వెరీ గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సౌమ్య చాలా సౌమ్యంగా ఉంటుందండి? ఉంటుంది. చాలా సౌమ్యంగా ఉంటుందా? ఉంటుంది. అయితే అసలు అరుపులు కేకలు ఉండవు అనమాట. ఏముండవు. సౌమ్య మరి ఏం చేస్తావు నువ్వు ఖాళీ టైంలో? వాచింగ్ టీవీ అండ్ ప్లేయింగ్ గేమ్స్. నైస్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్ సార్. వెరీ గుడ్. నీకు ఇష్టం రౌండ్ ఏంటి ఛాంపియన్ లో? రన్ రాజా రన్. మీరు చూస్తుంటారమ్మా? చూస్తుంటాం. మీకేది ఇష్టం అండి? మాకు రన్ రాజా రన్. గుడ్ సౌమ్య. పెద్దగా ఏమవుతావు? ఐ వాంట్ టు బికమ్ an IAS ఆఫీసర్ సార్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ సౌమ్య. మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ఉమా హరిణి వాళ్ళ మదర్ పద్మ గారితో. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ ఉమా హరిణి. హాయ్ సార్. నేవీ బ్లూ. పెద్దగా నేవీలో చేరిపోతావా? డాక్టర్. డాక్టర్ అయిపోతావా? నైస్. ఉమా మరి వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ గేమ్స్, డాన్సింగ్, సింగింగ్. ఇప్పుడు చాలా నార్మల్ గా ఉంటావు అనమాట, కూల్ గా. నువ్వు అంతేనండి? మంచిగా ఉంటది, అలా చేయదు. మరి చదువుకుంటుందా బాగా? బాగా చదువుకుంటది. వెరీ గుడ్ ఉమా. మరి నువ్వు ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తాను సార్. ఆన్సర్లు చెప్పేస్తావా ఇక్కడ? ఇక్కడ కూడా ఖచ్చితంగా. ఖచ్చితంగా. వెరీ నైస్ ఉమా. మీరు కూడా ఉమాకి మీ బెస్ట్ విషెస్ చెప్పేసి ఇలా వచ్చేసిండు. మన నాలుగో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి మేఘనా వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. ఘన ఘన మేఘనా. ఎస్ సార్. ఎస్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్ సార్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ చైతన్య. గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మేఘనా ఇంట్లో కూడా ఇంత ఘనఘనంగానే ఉంటుందా? అవునండి, ధనాదానే ఉంటుంది. చదువులో కూడా ఘనమేనా? ధనాదానే చదువులో. మరి ఆటల్లో పాటల్లో? ఆటల్లో ఉంటుంది, పాటలేమి. వెరీ గుడ్. మరి నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, వాచింగ్ టీవీ. వెరీ గుడ్. అమ్మకి హెల్ప్ చేస్తుంటావు పాప ఇంట్లో నువ్వు? అప్పుడప్పుడు. అమ్మని అడుగుదాం. మీరు చెప్పాలి ఏమైనా చేస్తుందా అసలు? చేస్తుందండి. చేస్తుందండి. వెరీ నైస్ మేఘన. మరి పెద్ద తర్వాత ఏమవుతావు నువ్వు? IITian సార్. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా? ఎస్ సార్. మ్యాథ్స్? ఎస్ సార్. మరి గెలుస్తావా ఛాంపియన్? ఎస్ సార్. మీరు చూస్తుంటారా అండి? చూస్తుంటాం. మీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటమ్మా? రన్ రాజా రన్ అండి. మరి విల్ యూ రన్ రాణి రన్? ఎస్ సార్. పాయింట్స్? ఎస్ సార్. నైస్ అమ్మా. మేఘనకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసేయండి.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ మాచర్ల నుంచి నేహారెడ్డి వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ నేహా. Hi, sir. ఇంకీ పింకీ నేహా. పింక్ చాలా ఇష్టమా నేహా? Yes, sir. నేహా వాట్ ఆర్ యువర్ హాబీస్? Playing chess and reading books. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. చాలా అల్లరి చేస్తుంటుందా? అల్లరి అంటే వాళ్ళ చెల్లితో కలిసినప్పుడు బాగా అల్లరి చేస్తుంది. సింగిల్ గా ఉన్నప్పుడు మామూలుగా ఉంటుంది. సో మరి చదువు ఎలా చదువుతుందండి? చాలా బాగా చదువుతుంది సార్. ఓహో, మరి పెద్దగా ఏమవుతావు? Doctor. డాక్టర్. ఏ డాక్టర్ అవుతానన్నా? Cardiologist. కార్డియాలజిస్ట్ అవుతావు. సో బాగా రీసెర్చ్ చేస్తుంటావు హార్ట్ మీద? Yes, sir. డెఫినెట్లీ. Yes, sir. నీకు బాగా ఇష్టం రౌండ్ ఛాంపియన్ లో? Ranrajaran. మీకేది ఇష్టం అమ్మా? నాకు కూడా రణరాజారన్ చాలా ఇష్టం. వెరీ నైస్ నేహా. నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ ఫైన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్, ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ అయితే 10 points. తప్పైతే -5. ఆన్సర్ జరిగిపోతే మదర్స్ హెల్ప్. అప్పుడు కూడా కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. రెడీయా? ఇవ హరీషా రెడీ. నీ క్వశ్చన్. తెలుగు నానుడి ప్రకారం వింటే భారతం వినాలి, తింటే డాష్ తినాలి. నీ ఆప్షన్స్: ఏ బూరెలు, బి గారెలు, సి వడలు, డి అరిసెలు. Mother's help. మరి హరీష్ వాళ్ళ అమ్మగారు ఏం తినిపిస్తారో చూద్దాం. తింటే గారెలు తినాలి. తింటే గారెలు తినాలి. హరీష్ అమ్మ గారెలు అంటున్నారు. ఫిక్స్ చేద్దాం గారెల్ని. ఓకే, నువ్వు ఫిక్స్ చేద్దాం అంటున్నావు కాబట్టి నేను ఫిక్స్ చేస్తున్నాను ఆప్షన్ బి గారెల్ని. సో వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అంటే అమ్మలాగా రైట్ ఆన్సర్ అనాలి. 10 పాయింట్స్ డ్యూ. సౌమ్య Yes, sir. రెడీయా? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఆప్షన్ ఏ పిజ్జా, ఆప్షన్ బి బిర్యానీ, ఆప్షన్ సి రెస్టారెంట్, ఆప్షన్ డి ఫ్రైడ్ రైస్. Option C, restaurant. అడగక్కర్లేదా అమ్మని? మరి రెస్టారెంట్ రైటా? Yes, sir. రెస్టారెంట్ రైటే. 10 పాయింట్స్ డ్యూ. ఉమా హరిణి రెడీ అమ్మా? Ready, sir. నీ క్వశ్చన్. 963 - 842 is equal to ఎంత? ఆప్షన్ ఏ 111, ఆప్షన్ బి 112, ఆప్షన్ సి 122 అండ్ ఆప్షన్ డి 121. Option B. ఆప్షన్ బి 112. Answer. షూరా అమ్మని అడుగుతావా? Sure. షూరా? ఫ్రీజ్ ఏనా? Please. సో ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి 112 అండ్ ఉమా హరిణి ఆప్షన్ బి 112. Answer. అవును కానీ కాదు. ఇస్ రాంగ్ ఆన్సర్. 121 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. మేఘనా Ready, sir. రెడీయా? రామాయణం ప్రకారం లవకుశులు ఎవరి ఆశ్రమంలో పెరిగారు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, ఆప్షన్ బి వాల్మీకి, ఆప్షన్ సి జమదగ్ని, ఆప్షన్ డి వేదవ్యాసుడు. Mother's help, sir. మదర్స్ హెల్ప్. వాల్మీకి ఆశ్రమం. ఓకే, మరి మేఘన ఏం చేద్దాం? Mother the fix answer. ఓకే, ఆప్షన్ బి వాల్మీకిని ఫిక్స్ చేస్తున్నాను. మేఘన వాల్మీకి. వరేవా, రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. నేహా రెడీయా? Sir. నీ క్వశ్చన్. RECEIPT ఈ ఇంగ్లీష్ వర్డ్ లో సైలెంట్ లెటర్ ఏది? నీ ఆప్షన్స్: ఏ ఆర్, బి టి, సి పి, డి ఏది కాదు. CP. సిపి. షూరా? Mother's help, sir. మదర్స్ హెల్ప్. ఆప్షన్ డి ఏది కాదు. నేహా అమ్మ ఆప్షన్ డి ఏది కాదు అంటున్నారు. CP, sir. ఫ్రీజ్ ఏనా మరి? Yes, sir. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సిపి. పి కరెక్ట్ అని పాయింట్లు పట్టేస్తావా? 10 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. హైమ్యాన్ హరీష్ విత్ 10 పాయింట్స్, సంగారెడ్డి అంగరంగ వైభవంగా సౌమ్య విత్ 10 పాయింట్స్, మైటీ మేఘన విత్ 10 పాయింట్స్, ఆహా నేహా విత్ 10 పాయింట్స్, ఉమా విత్ -5 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ అండ్ 10 పాయింట్స్ ఫర్ ఈచ్ పిక్చర్. బజర్ రౌండ్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న నాయకుడి
మదర్ టంగ్ ఏది? వావ్, ఫాస్టెస్ట్ బజర్. శివ, యువర్ ఆన్సర్. Gujarati. మన మోడీ గారు ఆయన మదర్ని గుజరాతీ అనుకుంటున్నావు నువ్వు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వక ముందర ఏ స్టేట్ కి సీఎం? Gujarat. రైట్ ఆన్సర్. 10 points to you. మీ అందరికి ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటో చూడగానే గుర్తొచ్చే సిటీ ఏది? మళ్ళీ చటుక్కున శివహరీష్ నొక్కాడు బజర్. ఏమంటాడు? Chennai. అంటే అక్కడ క్లాక్ టవర్ లాగా ఏదో ఉంది. అవును సార్, అది గుర్తుపట్టాను. వెళ్ళావా చెన్నై స్టేషన్ కి? ఎస్ సార్. ఎవరు తీసుకెళ్లారు? మదర్. మదరా? రైట్ ఆన్సర్. 10 points to you and thanks to mother. ఇప్పుడు మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో థర్డ్ చిత్రం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ క్రికెటర్ ఏ టీం? బాబు, బ్యాక్ టు బ్యాక్. ఆన్సర్ ప్లీజ్. శ్రీలంక. ఎవరైనా? ముత్తయ్య మురళీధరన్. ముత్తయ్య మురళీధరన్ అండ్ శివ హరీష్. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ సాక్షాత్తు శ్రీలంక. 10 points to you. You know what is the most famous record? 800 wickets. 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ఈయన. హైయెస్ట్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. అలాగే వన్ డేస్ లో కూడా ఆయన హైయెస్ట్ 534 వికెట్స్. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ బాబు, హ్యాట్రిక్ కొట్టేశావు. సూపర్. చిత్రం పిక్చర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శివం ఎత్తిన శివ హరీష్ విత్ 40 points. సాఫ్ట్ అయిపోయిన సౌమ్య విత్ 10 points. మౌనంగా మేఘన విత్ 10 points. నేను అంతే అంటున్న నేహ విత్ 10 points. హాయి పొందని హరిణి విత్ -5 points. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో 3 words ఆన్ ద బోర్డ్. ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. ఒక క్లూ ఇస్తాను. లెటర్ని బట్టి, క్లూని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఆ వర్డ్ ఏంటో కనిపెట్టేస్తే కరెక్ట్ గా 50 points. టైం చెప్పలేకపోతే ఇంకొక లెటర్ అప్పుడు చెప్తే 40. దాని తర్వాత 30. దాని తర్వాత 20. తర్వాత 10. కానీ తప్పు చెప్తే మాత్రం -5. ఎప్పుడు చెప్పినా సరే. ఓకేనా? చలో, మీ అందరికీ లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 9-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, హద్దు మీరితే పర్లేదేమో, సరిహద్దు మీరితే అంతే. శివా. టెర్రరిస్ట్. టెర్రరిస్ట్. స్పెల్లింగ్ ప్లీజ్. TERRORIST. సో నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయాయి. ఆర్ సరిపోయింది. శివ హరీష్, టెర్రరిస్ట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. వెల్, ఇప్పుడు ఫార్ 40 points ఐ రివీల్ లెటర్ నంబర్ 8. సౌమ్య ఈసారి స్టార్ట్ చేస్తుందా పరంపర? ఈ ఆన్సర్ Borders. బార్డర్స్ లో BORDER ఉంటుంది. అక్కడ 4వ లెటర్ ఆర్ ఉంది, 5వ లెటర్ కాదు. సో -5. వెల్, ఇప్పుడు ఫర్ 30 points ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 6. హద్దు మీరితే పర్లేదేమో, సరిహద్దు మీరితే అంతే. మేఘనా, యువర్ ఆన్సర్ ప్లీజ్. Territory. టెరిటరీ. స్పెల్లింగ్ TERRITORY. సో నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయాయి. RTR సరిపోయింది. క్లూ సరిపోయిందా? Yes, sir. That's the right answer and 30 points to you. చలో, మీ అందరికీ ఐ రివీల్ లిటరేచర్ లో ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 11-lettered వర్డ్. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, గెలవాలనే తపన మీ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. గెలవాలనే తపన మీ మొహంలో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఫాస్ట్ గా చెప్పేస్తే 50 points. టైమ్ అప్. 40 points ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఇప్పుడు చెప్పేస్తే 40 points.
టైమ్ అప్. ఓకే, మరి ఎవరికి తట్టలేదు కాబట్టి రివీల్ చేస్తాను. లెటర్ నంబర్ 1 for 30 points. నేహా, your answer. Signaturing. స్పెల్లింగ్ చెప్పు. SIGNATURING. వావ్, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. సిగ్గు సరిపోయింది. సిగ్నేచరింగ్ అనే పదం ఉందా? రాంగ్ ఆన్సర్. -5. ఓకే, మరి ఇప్పుడు 20 పాయింట్స్ కోసం ఐ రివీల్ లెటర్ నంబర్ 6. Your answer? Significant. Could you please spell it? SIGNIFICANT. Number of letters ఈసారి సరిపోయాయి. క్లూ సరిపోయింది. ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా నీ మొహంలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది నాకు. బికాస్ సిగ్నిఫికెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యూ. సో మీ అందరికి ఐ రివీల్ ద థర్డ్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 7. నేను మీకు ఇస్తున్న క్లూ, న్యాయవాదికి క్లయింట్, డాక్టర్కి పేషెంట్, మరి ప్రయాణానికి ఫాస్టెస్ట్ బస్. సౌమ్య, your answer? Passenger. స్పెల్లింగ్? PASSENGER. అరే, చాలా బాగా సరిపోయింది. మరి 7th లెటర్ జీ సరిపోయిందా? జీ మరి క్లూ ఎస్ సార్. ఎలాగా? ప్రయాణం చేసేటప్పుడు ప్యాసింజర్స్ మరి దీనికి ఇవ్వాలా నేను? ఎస్ సార్. ఎన్ని ఇవ్వాలి? 50 ఫర్ ది ప్యాసింజర్. సౌమ్య, రైట్ ఆన్సర్. మొత్తానికి లిటరేచర్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పాస్ అయిపోయిన ప్యాసింజర్ సౌమ్య with 55 points, టెర్రర్ ఆన్సర్ టెరిటరీ మేఘన with 40 points, ట్రై చేసిన థర్డ్ పొజిషన్ లో శివ హరీష్ with 35 points, వహ్వా నేహా with 25 points, ఉరకని ఉమా with -5 points. నిద్రపోతున్న పిల్లల్ని లేపి చదివించడం ఎంతవరకు కరెక్ట్? నిద్రపోతున్న పిల్లల్ని లేపడం చాలా కష్టమైన విషయం, బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే లేట్ నైట్ చదువుకుని పడుకుంటారు, కానీ తప్పదు, వాళ్ళని లేపాలి. ఎందుకంటే ఆ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఆ కష్టపడడం తప్పదు. ఇంకా సో లేపడం కష్టమే, తప్పదు. లేపడం తప్పదు. అసలు లేపడం కష్టం అంటున్నారు. కష్టం లేస్తాడా? కొంచెం హాఫ్ అన్ అవర్ పడుతుంది మాకు. మరి సౌమ్య వాళ్ళమ్మ గారు? వాళ్ళు వచ్చేసరికి 6:30 అవుతుంది. వాళ్ళను లేపాలంటే వాళ్ళు వచ్చి అది ఇది అనేసరికి 7-8 అవుతుంది. వాళ్ళు తిని పండుకునేటాళ్ళకి 10 అవుతుంది. మళ్ళీ కానీ తొందరగా వండనిచ్చి పొద్దున లేపాలి మార్నింగ్. ఉమాహరిణి వాళ్ళమ్మ గారు? పిల్లల భవిష్యత్తు కోసం మనం చదివేయాలి కాబట్టి వాళ్ళు ఉదయాన్నే లేపించి వాళ్ళని స్కూల్కి పంపించడం మన బాధ్యత. వాళ్ళు ముందుగా రావాలి, మనలో పేరు తేవాలి కాబట్టి చదివియాలా మన ధర్మం. తప్పేం లేదంటారు మీరు? తప్పులేదు. పొద్దున్న లేపాలి, వాళ్ళు పొద్దున్న లేవడం అలవాటు కావాలి, నేర్చుకోవాలి, చదువు ఫస్ట్ రావాలి, అందరిలో ఫస్ట్ మంచి పేరు తెచ్చుకోవాలని. అందుకనే వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళు రెడీ చేసి పంపించేది మన బాధ్యత కాబట్టి లేపుతాము, రెడీ చేస్తాము. నాకు తనను నిద్ర లేపాలనే అవసరం ఎప్పుడు ఇంతవరకు రాలేదండి. ఎందుకంటే తనే చదువుకుంటుంది, తనే లేస్తుంది, నేనే పడుకోమని చెప్తాను, రిలాక్స్ గా కామని చెప్తాను. మేఘన్ రివర్స్ అన్నమాట. పడుకో మేఘన, పడుకో అంటే పడుకోదు, తనే పడుకోదు. నిద్ర పట్టదా ఏంటి? ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉండాలని ఎక్కువగా చదువుతుంది. ఫస్ట్ ర్యాంక్ పోకూడదని. ర్యాంక్ పోకూడదని టెన్షన్ నిద్ర పట్టదన్నమాట. నిద్ర పోదు ఎగ్జామ్ ఉంటే. నేనే పడుకోమని చెప్తూ ఉంటాను. నేహా వాళ్ళ అమ్మగారు? ఇప్పుడు ఉదయాన్నే లేచి కష్టపడడం వాళ్ళు అలవాటు చేసుకున్నారంటే వాళ్ళ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. అది వాళ్ళ లాంగ్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఉదయాన్నే లేపడం కరెక్ట్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ ఫర్ ఆల్ యువర్ గోల్డెన్ వర్డ్స్. లాస్ట్ రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20, సెకండ్ క్వశ్చన్ కి 40, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100. పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. తప్పు చెప్తే -10, -40, -50. శభాష్. తెలుసు కదా రూల్స్. Here comes the first question for 20 points.
ఈ జంట నటించిన మొదటి సినిమా ఏది? నితిన్, నిత్యా మీనన్. ఫాస్టెస్ట్ బజర్ ఇద్దరు నొక్కారు. కానీ మేఘన ఇష్క్. సినిమాలు బాగా చూస్తావా? చూస్తావు, తెలిసిపోతుంది. ఆన్సర్ బాగా చెప్తావు, సినిమాలు బాగా చూస్తావు. రైట్ ఆన్సర్, 20 points to you. Here comes the next question for 40 points. పురాణాల ప్రకారం యమధర్మరాజు దగ్గర లెక్కలేసేదెవరు? ఉమాహరిణి, యువర్ ఆన్సర్? చిత్రగుప్తుడు. ఉమా, ఇప్పటిదాకా ఒక్క ఆన్సర్ కూడా కరెక్ట్ అవ్వలేదు పాపని. చిత్రగుప్తుడు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. Here comes the third question for 60 points for all of you. Stockholm City ఏ దేశంలో ఉంది? శివ, యువర్ ఆన్సర్? స్వీడన్. శివ, ఇందాక జస్ట్ లో మిస్ అయ్యావు, కానీ ఈసారి అసలు మిస్సే అవ్వలేదు. రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. ఈ ఆన్సర్ తో అందరికన్నా ముందుకి 95 points వెళ్ళిపోయావు. సూపర్ ఆన్సర్. Here comes the 80 points question. 2 క్యాపిటల్స్ దాల్ లేక్ ఏ రాష్ట్రం? 80 points కి ఏమంటాడో? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీరా? 2 క్యాపిటల్సా? జమ్మూ అండ్ శ్రీనగర్. జమ్మూ అండ్ శ్రీనగర్. శివ హరీష్, ఏ స్టేట్ కైనా 2 క్యాపిటల్స్ ఉంటాయా? 2 స్టేట్స్ కి ఒక క్యాపిటల్ తెలుసు నాకు, ఒక స్టేట్ కి 2 క్యాపిటల్సా? Jammu and Srinagar is absolutely the right answer and 80 points to you. So Harish, ఈ ఆన్సర్ తో 175 తో ఇప్పుడు అందనంత ఎత్తుకి ఎగిరిపోయావు. ఇప్పుడు మన దగ్గర ఉంది 100 points క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి సౌమ్య నువ్వు చెబితే 155, ఉమా నువ్వు చెబితే 135, మేఘన 160 and నేహా 125, బట్ శివ is already with 175. చివరి దాకా కూడా బాగా ఆడతారా? You will try? Bangar Tallulu? Yes? Good. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న మీకోసం. ఆక్సాలిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా ఏది? సాహసానికి దూకింది సంగారెడ్డి సౌమ్య. యువర్ ఆన్సర్? H2C2O4. H2C2O4. సౌమ్య, అది ఆక్సాలిక్ యాసిడ్ కెమికల్ ఫార్ములా ఏనా? Yes sir. Yes sir? Yes sir. That's the right answer, Soumya, and 100 points to you. Very good fight. Very, very good fight. Just 20 points away. Superb, Soumya. అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 175 points తో వైజాగ్ బీచ్ నుంచి వచ్చేసిన శివ హరీష్. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. మరి ఇక పిలిచేద్దామా మన ఆజానుబాహుడు ఛాంపియన్ ని? లెట్స్ కాల్ అపాన్ శివ హరీష్ అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సూపర్ టాల్ శివ హరీష్. బాయ్. ఎలా అనిపించిందండి? చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. సో ఎక్సైటెడ్, టెన్షన్. లాస్ట్ క్వశ్చన్ ఎస్పెషల్లీ చెప్పగలడా, మర్చిపోతాడా? బట్ అదర్వైజ్ హౌ వాస్ ద గేమ్? ఇట్ వాస్ గుడ్. He tried his best, I would say. He tried his best. Yes. But నిజంగా అందరూ చాలా బాగా ఆడారండి. చాలా బాగా ఆడారు. లిటరేచర్ ఎస్పెషల్లీ గర్ల్స్ అందరూ they did very nicely. They did very well. Yes. Girls అంటే బేసికలీ షార్ప్. Yes. అసలు సూపర్ కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. మరి ఇంత బాగా ఆడేసినందుకు నీకు ఏం ఇవ్వాలి ముందుగా?
ETV champion certificate. ETV champion certificate. Very good. మన ఛాంపియన్ శివ హరీష్ కి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో శివ హరీష్ Sir. మొత్తానికి శివం ఎత్తేసావు. Sir. ఛాంపియన్ అయిపోయావు. Yes, sir. ఇంకా డాన్స్ ఎక్కడ చేయాలి కంటిన్యూ? Champion of the champions. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్కడ తాండవం చేసేస్తావా? Yes, sir. గెలిచేస్తావా? Yes, sir. ట్రోఫీ అండ్ అక్షరాల లక్ష ₹1,00,000. రూపాయలు. గుడ్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. 4 ఆడపిల్లలతో ఒక్కడే అయిపోయాడు, కానీ భయాన్ని దాటుకుని జయాన్ని పొందేశాడు శివ హరీష్ 175 పాయింట్స్ తో. మరి ఇలాంటి మరో చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.